నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తాదో చూస్తామంటూ సవాల్. విజన్ 2047 P4 పై అనకాపల్లి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర. పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విమ్స్ లో దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో ప్రారంభమైన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. సామాజిక బాధ్యతతో దివీస్ సంస్థ 48 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడిన ఎంపీ శ్రీ భరత్. కన్నుల పండుగగా నగరంలో కొనసాగుతున్న జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు. 8వ రోజు భక్తులకు కృష్ణావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. వైసీపీపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రౌడీలకు గూండాలకు భయపడే ప్రసక్తే లేదని, రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని ప్రకటనలు చేస్తున్నారని, అసలు వారు అధికారంలోకి రావాలి కదా, ఎలా వస్తారో మేము చూస్తామంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నరసింహాపురం జలజీవన్ ప్రాజెక్టులో భాగంగా 1290 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా వైసీపీ నేతలపై కక్ష లేదని, సగటు మధ్యతరగతి మనిషికి భయభ్రాంతులకు గురి చేసిన దాన్ని ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చామని వెల్లడించారు. ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయని, తాను 2 చోట్ల ఓడిపోయినప్పుడే కదా మిమ్మల్ని ఎదుర్కొంది అంటూ ఘాటుగా స్పందించారు. తన గుండెల్లో ఎంత దమ్ముండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి, మీలాంటి వాళ్లను తట్టుకోవాలంటే అంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సినిమా నుంచి వచ్చినవాడనే కానీ సినిమా డైలాగులు చెప్పనన్నారు. కుతికలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే మనమేమైనా చొక్కా విప్పి చూస్తామా అంటూ విమర్శల వర్షం గుప్పించారు. మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలని ప్రయారిటీ పెట్టాను. అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది. గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజేయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. ఆరిలోవా విమ్స్ ఆసుపత్రిలో దివి సౌజన్యంతో 48,14,400 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను తలసేమియా వార్డును విశాఖ నగర పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ తో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ నగరంలో 3 ప్రాంతాల్లో దివీస్ కంపెనీ యాజమాన్యం ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దివీస్ సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు సాగడం స్వాగతించదగిన విషయమన్నారు. విమ్స్లో సదరం సర్టిఫికేట్లు రీత్యా సదరం సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్లలో విమ్స్ ఆసుపత్రి కొంతవరకు అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. 30 లక్షల రూపాయలతో వైద్యుల రోగుల కొరకు లిఫ్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి విమ్స్ ఆసుపత్రి మరింత అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో విమ్స్ ఆసుపత్రి నిర్వీర్యం చేశారని 5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, దివీస్ జీఎం వైఎస్ కోటేశ్వరరావు, సిఎస్ఎం మేనేజర్ సురేష్ పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఒక సైడు సిఎస్ఆర్ తరపు నుంచి డివీస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు. ఇక్కడ కూడా 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది. డివీస్ వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. సో అది ముందుకు తీసుకెళ్తాము. అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ను ఈ డిసెబిలిటీ సర్టిఫికేట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ని ఇప్పుడే ప్రారంభించాము. ప్రస్తుతం 1 డే అంటే 30 స్లాట్లతో వారానికి మొదలు పెడుతున్నారు. భవిష్యత్తులో అది 2 రోజులకి పెంచమని కూడా మేము కోరాము. కలెక్టర్ గారితో కూడా చెప్తాము. అది కాకుండా విమ్స్ అనేది ఇప్పుడు గత 10 ఏళ్ళుగా బాగా డెవలప్ అయింది. కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి. 99 ఎకరాలు సిటీ సెంటర్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవ్వబోతుంది. తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ విమ్స్లో మేము థాలసేమియా యూనిట్ని ప్రారంభించాము. అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా. ఓవరాల్ ఏంటంటే డివీస్ నుంచి వచ్చింది 48 లక్షలు 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము. థాలసేమియా యూనిట్ ముందు నుంచి అక్కడ రూమ్ ఉంది, జస్ట్ అడిషనల్గా దానికోసం సెపరేట్గా ఒకటి పెట్టడం. కొత్త లిఫ్ట్ ఏమో 30 లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 39వ వార్డులో లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో జరుగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు అత్యంత వేడుకగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముగింపు ఉత్సవంలో దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిటీ ప్రతినిధులు మేళ తాళాలతో ప్రత్యేకంగా ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మహిమగల దేవతగా పూజలు అందుకుంటున్న వారాహి దేవి రాష్ట్రంలో తన నేత పవన్ కళ్యాణ్ ద్వారా మరింత ప్రాచుర్యం పొందడం అందరి అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షాదిక్, కూటమి నేతలు కొల్లి సింహాచలం, బోదులపాటి ఉమా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంటం లక్ష్మీ టాకీస్ దగ్గర గత 9 రోజులుగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారాహి అమ్మవారిని ఈ ప్రాంతవాసులందరూ దర్శించుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకునే విధంగా ఈ అమ్మవారిని ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ మంది మా మహిళా సోదరులు పాల్గొని ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారాహి అమ్మవారి గురించి గతంలో ఎప్పుడు కూడా పెద్దగా మాకే తెలీదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇవన్నీ వారాహి అమ్మవారు బయటకు రావడం మాకు కూడా ఈ తెలిసే విధంగా చేసినందుకు ఈ పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఇక్కడ మహాన్నదాన కార్యక్రమం ఉంది. ఈ ప్రాంతవాసులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 9వ రోజు వారాహి నవరాత్రి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు వంశకృష్ణ రావడం చాలా ఆనందదాయంగా ఉందండి. కోటుకు మార్చడంతో ఈ రోజుతో కోటుకు పూర్తవుతోంది. రేపు మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ధన్యవాదాలు.
తెలుసుకుంటూ వచ్చిన మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. విశాఖ టర్నల్ చౌట్రీలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జగన్నాథ స్వామి శనివారం శ్రీ కృష్ణావతారంలో అర్చకులు అలంకరించారు. ఈ నెల 7వ తేదీ వరకు టర్నల్ చౌట్రీ ఆవరణలోని కళ్యాణ మండపంలో జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకుల పర్యవేక్షణలో స్వామికి ప్రతిరోజు రోజుకొక అలంకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు మనకి బలరామ శ్రీకృష్ణ అవతారాల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈరోజు దశమి, పైగా శనివారం. కృష్ణావతారం వల్ల పొద్దున్నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారండి. మధ్యాహ్నం 12 గంటలకి మనకి 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనాలు భక్తులకి కల్పిస్తాము. భక్తులందరూ కూడా వాళ్ళు వీలు చూసుకొని స్వామివారి దర్శనానికి తరలి రావాలని కోరుకుంటున్నాను. అలాగే హాయిగా స్వామివారి దర్శనం చేసుకొని మా అందరికీ సహకరించి వారు కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవాలు అంగరంగ వైభవంగా టన్నర్ చౌట్రీ ప్రాంతంలో గుండిచా మందిరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రథయాత్ర మహోత్సవంలో భాగంగా దశావతార రూపంలో స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకృష్ణ అవతారము, బలరామ అవతారంలో స్వామివారు భక్తులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 48వ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు అనే పేరుతో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఇంటింట ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూడటానికి ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవో తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంగా 31 బూత్లో మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు పరిపాలన మీద తీసుకోవడం జరిగింది. నేను కొన్ని ఇళ్ళు ఇప్పుడు దాకా కవర్ చేశాను. మా అప్లికేషన్లో మేము ఏంటంటే వాళ్ళ ఇల్లు నెంబర్తో వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాము. మాట్లాడుతున్నప్పుడు పథకాల గురించే కాకుండా ఇతర సమస్యలు ఏదైనా ఉంటాయి, మాకు ఉద్యోగాల మీద ఇబ్బంది ఉంది, లేకపోతే మాకు లోన్ కావాలంటే అది రావట్లేదు, ఇట్లా కొన్ని చెప్పడం జరిగింది. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ నెలంతా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు, నాయకులు కానీ కవర్ చేస్తే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సంవత్సరం పాలన మీద ఎక్కువ వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే సమాజంలో ఏంటంటే ఆశకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు పనిచేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా ఇంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా సమాజంలో చాలా పెరిగింది. సో దాన్ని మేనేజ్ చేసుకోవాలి. సో అది మా లోకల్ నాయకత్వం చేసుకోవాలి, నియోజకవర్గ నాయకత్వం చేసుకోవాలి, ఎంపీ లెవెల్లో నేను కూడా చేసుకోవాలి. సో అందరు బాగా వెళ్ళి అందరు అభిప్రాయాలు తీసుకోవాలని మా నాయకులు, కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను. ప్రజల్ని కోరేది ఏంటి అంటే మీరు మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. అండ్ పాజిటివ్గా మేము ఇంకెట్లా ఇంప్రూవ్ చేయగలుగుతామో చెప్తే మేము ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా బాగా పనిచేస్తాం. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మారుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరి నిరసనగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని అన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు 11 జాతీయ సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు జాతీయ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూన్ 9వ తారీఖున
జూలై 9వ తారీఖున జాతీయ సమ్మె జరగబోతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ మార్చివేస్తూ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వలన మొత్తం కార్మిక వర్గం మొత్తానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం. సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, కనీస వేతనాలు అమలు జరగవు. ఏ విధమైనటువంటి కార్మికుడికి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. ఈ కార్మికుల్ని ఈరోజు బానిసలుగా చేసేటటువంటి చర్యలు ఇవి. ఈ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు 11 జాతీయ సంఘాలు సమ్మెకి పిలుపునిచ్చినాయి. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తారీఖున సార్వత్రిక సమ్మె అనేది జరగబోతూ ఉంది. గతంలో జరిగిన సమ్మెల కంటే ఈ సమ్మె అనేది చాలా భిన్నమైనది. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా సామాన్యులకు కార్మికులకి వ్యతిరేకంగా ఈరోజు అనేది పాలన అనేది సాగిస్తూ ఉన్నారు. ఈరోజు అనేది లేబర్ కోడ్లు అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం అనేది సాధించుకున్న సమ్మె హక్కు కానీ లేకపోతే 8 గంటల పనిదినం కానీ ఈరోజు రద్దు చేయాలని ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేద వైద్య విధానం ద్వారా దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. రైల్వే న్యూ కాలనీలోని శ్రీకన్య థియేటర్ సమీపంలో నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స అందించే గదులు, ఫార్మసీ, డాక్టర్ ఛాంబర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం మన దేశ కీర్తి అని అన్నారు. ఈ వైద్యం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ కిలపర్తి వాసంతి మాట్లాడుతూ అన్ని వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు, థెరపీల ద్వారా ఆయుర్వేద సిద్ధ వైద్యంతో చక్కని పరిష్కారం తమ వద్ద లభిస్తుందన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ, డాక్టర్ ఉమాదేవి, కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాసులు, సిబ్బంది పాల్గొన్నారు. దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గణబాబు గారు ప్రారంభించడం జరిగింది. మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు, థైరాయిడ్, డయాబెటీస్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనము ప్రకృతి నుండి సేకరించినటువంటి మూలికల నుండి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అదేవిధంగా ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మనము థెరపీస్ ద్వారా, మందుల ద్వారా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలను తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో మీ దగ్గరలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ దొండపర్తి ఏరియాలో శ్రీకన్య థియేటర్కు దగ్గరలో మీకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేదాన్ని మరియు సిద్ధ ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తూ మనము ఇచ్చేటటువంటి థెరపీసు, మందుల ద్వారానే మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. వేద మంత్రాలతో సింహగిరి పులకించింది. భక్తజనంతో కోలాహలంగా మారింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. సింహగిరి భక్తులతో సౌమ్యమానంగా నిలిచింది. భక్తుల హరినామ స్మరణతో సింహగిరి పులకించింది. సింహాద్రినాథుడు జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా జంటలో స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. తదుపరి సుదర్శన స్వామిని ఆలయ మండపంలో ఆసీనులను చేసి ఒకవైపు స్వర్ణాభరణాలతో గోవిందరాజు స్వామిని, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానార్చీలు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వాములు కలశాధారణ, మండపం, బింబారాధనలు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ స్వామివారి స్వాతి హోమంలో పాల్గొని స్వామిని సేవించారు.
పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047 P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని, రాష్ట్ర ఆదాయం, కుటుంబ ఆదాయాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించుకున్నామన్నారు. ప్రత్యేకంగా వ్యవసాయం, సర్వీసు, ఇండస్ట్రీ రంగాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సీఎం చంద్రబాబు సూచించారని ఆయన పేర్కొన్నారు. మరి జిల్లా విజన్ 2047 కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే దీంట్లో కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ని, అదేవిధంగా ఎవరైతే సిఎస్ఆర్ కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక 5 సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లే దానికోసం ఒక కార్యాచరణని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, అలాగే జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖ ఓల్డ్ సిటీ కోట వీధిలో ఉన్న హజరత్ ఇషాక్ మదనీ ఔలియా దర్గా ఉర్స్ ఉత్సవాలలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు, గంధం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఈ దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, త్వరలో మరింత వైభవపేతంగా దర్గా రూపకల్పనను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షాదిక్, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్, దర్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం, కూటమి పెద్దలు పాల్గొన్నారు. వన్ టౌన్లో అత్యంత పురాతనమైనటువంటి హజ్రత్ సయ్యద్ బాబా దర్గా ఇవాళ ఉర్సు ఉత్సవం జరుగుతూ ఉంది. మా ముస్లిం సోదరులతో పాటు అన్ని మతాల వాళ్ళు, హిందూ, అందరూ కూడా ఈ దర్గాను దర్శించుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. విశాఖపట్నానికి మొదటి మెట్టుగా అద్భుతమైన లొకేషన్తో ఈ దర్గా ఉంది. సో ఇవాళ దర్గా బాబాగారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో నేను 2-3 సార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుద్దనే ఒక నమ్మకం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి ఈ దర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హజరత్ ఇషాక్ వల్లీ మదనీ దర్గా తాలూకా ఉర్స్ సందర్భంగా 12వ శతాబ్దంలో కట్టిన ఈ దర్గాకి ఒక చరిత్ర ఉంది. ఏదైతే ఇషాక్ వల్లీ మదనీ దర్గా అని చెప్పి పిలువబడే ఈ దర్గా పేరుతోనే విశాఖపట్నం అని వచ్చిందని చెప్పేసి ఎప్పటి నుంచో అందరూ నమ్ముతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ దర్గాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఉరుసుకి వస్తూ ఉంటారు. ఇది 768వ ఉరుసుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి హజరత్ గారిని దర్శించుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆదాని, సెకీతో కంపెనీలతో చేసుకునే విద్యుత్ ఒప్పందాలు తప్పని అన్న కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాలను ఎలా అమలు చేస్తారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. డిజిటల్ మీటర్లు అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ కార్పొరేటర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డిజిటల్ విద్యుత్ మీటర్లు అమర్చడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆమోదంతోనే అమలు చేయాలన్నారు.
లేని పక్షంలో ప్రజల తరపున తాము ఎంతటి పోరాటకైనా కొనసాగిస్తామని హెచ్చరించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానితోని అదేవిధంగా సెకీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల వలన రాష్ట్ర ప్రజల మీద కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పని ఆ రోజున ఒప్పందాల్ని వ్యతిరేకించిన వామపక్షాలే కాదు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఒప్పందాల వలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పని వాళ్ళు ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏవైతే ఒప్పందాలు చేసుకుందో అదే ఒప్పందాలని ఈరోజు కొనసాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా. ఒక విధంగా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు రానున్న 25 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు సెకీతో జరిగిన ఒప్పందం కానివ్వండి, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు కానివ్వండి. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుకి సంబంధించి కూడా మన రాష్ట్రంలో అత్యధిక ధరతోని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదే పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇక్కడ స్మార్ట్ మీటర్కి వసూలు చేసినటువంటి ధర కన్నా సగానికే ఆ రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మధురవాడ చంద్రపల్లం జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రపల్లం గ్రామ ప్రజలు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రత్యేక పిండి వంటలతో ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుమారు 500 మందికి ఆలయ కమిటీ సభ్యులు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి రోజు అంటే గురువారం ఉదయం నుంచి కూడా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారిని కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి ఈరోజు ఉదయం 6 గంటల నుండి కూడా సుప్రభాత సేవతో ప్రారంభమై పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. భక్తుల వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని శాకంబరి దేవిగా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారికి ఆషాఢ సారి కూడా సమర్పించడం జరిగింది. ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల సమయంలోని అమ్మవారికి ఇష్టమైన అవతారమైనటువంటి శాకంబరి అవతారంలోని ఈరోజు అమ్మవారు అలంకృతమై ఉన్నదండి. ఈ రోజు విశేషం ఏమిటి అని అంటే ఈ శాకంబరి దేవి యొక్క విశేషం ఏమిటి అని అంటే పూర్వకాలంలోని తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచండి అని ఏపీ స్టేట్ టెలికాం విభాగం విశ్రాంత అధికారి కెఎం రావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఉషోదయ జంక్షన్లోని పెదవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నేతృత్వంలో మొక్కలు నాటిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కార్బన ఉద్గారాలు తగ్గించండి అని కోరారు. చెట్లను కాపాడండి, ప్రాణవాయువును పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, తమ కుటుంబాలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్డీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి శీతోష్ణ స్థితిని చల్లబడుతుందన్నారు. మొక్కలు నాటడం, పెంచడం, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి అమలు చేయాలని కోరారు. మన ప్రభుత్వం మొదలుపెట్టిన తల్లికి వందనం ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో మొక్క నాటాలని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రకారం ఇవాళ ఇక్కడ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో పిల్లల చేత మొక్కలు నాటడం జరిగింది. అందరూ కూడా దీన్ని చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తాదో చూస్తామంటూ సవాల్. విజన్ 2047 P4 పై అనకాపల్లి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర. పేదరికం లేని రాష్ట్రాన్ని
సాకారం చేయడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విమ్స్ లో దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో ప్రారంభమైన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. సామాజిక బాధ్యతతో దివీస్ సంస్థ 48 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడిన ఎంపీ శ్రీ భరత్. కన్నుల పండుగగా నగరంలో కొనసాగుతున్న జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు. 8వ రోజు భక్తులకు కృష్ణావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.